దాదాపు ఈ రాష్ట్రంలో ఒక 75 కార్పొరేషన్లకు చైర్మన్లను వేయడం జరిగింది. ఆర్టీసీకి మాత్రం చైర్మన్ లేకపోవడంతో కూడా ఇబ్బంది అవుతుందన్న విషయాన్ని పదే పదే కార్మికులు చెప్తున్నారు. ఒక పక్క యూనియన్ లేదు, ఇంకొక పక్క చైర్మన్ లేదు. అంటే ఎట్ ఎనీ కాస్ట్ అధికారులకే చెప్పుకోవాల్సి వస్తుంది. వాళ్ళ జులుంను భరించలేని పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని సత్వరమే ఆర్టీసీకి చైర్మన్ వేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం విద్యార్థులు, వికలాంగులు, జర్నలిస్టులకు సంబంధించిన బస్ పాస్లు ఏవైతే ఉంటాయో అవేవి కూడా రియంబర్స్మెంట్ చేయడం లేదు. వాటిని రియంబర్స్ చేయాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మరి హాజరైనటువంటి పత్రికా మిత్రులకు, ప్రజలకు అల్టిమేట్ గా కోరేది ఒకటే, ఆర్టీసీని బతికించుకుందాం. సామాన్యుడికి ఏదైతే ట్రాన్స్పోర్ట్ గా వ్యవహరిస్తుందో అటువంటి ఆర్టీసీ సంస్థను ప్రైవేటీకరణ చేసేటటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని అందరం కూడా కలిసి సమిష్టిగా అడ్డుకోవాలి. ఆ కార్మికుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయాలనే ఉద్దేశంతో జాగృతి ముందుకు నడుస్తుందని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.